వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మదురై నగరంలోని ఓ ఇల్లు చెత్తబుట్టలో పడేసిన పాత దిండు. కానీ ఆ దిండులో దాగి ఉన్న రహస్యం బయటపడితే ఊరంతా ఒక్కసారిగా పరుగులు పెట్టేంత పెద్ద కలకలం. కూతురి వివాహం కోసం జీవితాంతం దాచుకున్న బంగారం ఒక్క అజాగ్రత్తతో చెత్తగా మారిపోతే ఒక తల్లి కాళ్ల కింద భూమి జారిపోయేలా జరిగిన ఈ సంఘటన చివరకు ఎలా హ్యాపీ ఎండింగ్ కు చేరిందో వివరాలు చూద్దాం. తమిళనాడులోని మదురై సుందరరాజపురం న్యూ రైస్ మిల్ వీధది. తంగం అనే 52 ఏళ్ల గృహిణి. కూతురి పెళ్లి సమీపిస్తుండటంతో ఇంట్లో పనులు, ఏర్పాట్లు, శుభ్రపరచడాలు మొదలయ్యాయి. ఇంటి పాత వస్తువులు, పాడైపోయిన బట్టలు, దిండ్లు అన్నీ చెత్తబుట్టలో పడేశారు. కానీ వాళ్లకు తెలియని ఒక విషయం, ఆ సాధారణ దిండులోనే 25 తులాల బంగారు నగలు దాగి మెరిసిపోతున్నాయి. మరుసటి రోజు తంగం దాచుకున్న దిండును వెతికింది. ఎక్కడా కనిపించడం లేదు. ఇంట్లో వాళ్లను అడిగితే చెప్పిన సమాధానం విని షాక్కు గురైంది. ఆ దిండును చెత్తబుట్టలో పడేశాం అన్న మాట విన్న వెంటనే తంగం గుండె ఆగిపోయినట్లు మొహం పెట్టింది. ఒక్క క్షణం ఆమె కళ్ల ముందు బ్లాంక్ అయింది. వెంటనే తేరుకొని ఒక్క ఉదుటున చెత్తబుట్ట దగ్గరకు పరిగెత్తింది. కానీ అక్కడ అంతా ఖాళీ. ఎలాంటి దిండు కనిపించలేదు. చెత్తబుట్ట ఖాళీగా కనిపించడంతో తంగం కంటతడి పెట్టుకుంది. చెత్తబుట్టను తీసుకువెళ్లే మున్సిపల్ కార్మికురాలి కోసం 75వ వార్డ్ హెల్త్ సూపర్వైజర్ మరతు పాండ్యన్ను సంప్రదించింది. ఆయన చెత్త సేకరణ చేసే కార్మికురాలు మీనాక్షి గురించి సమాచారం ఇచ్చాడు. ఆమె ఏడుస్తూ మీనాక్షి దగ్గరకు వెళ్లి అక్క ఏదైనా చిన్న దిండు దొరికిందా అని అడిగిన తంగం కళ్లల్లో కన్నీళ్లు అట్టే నిలిచిపోయాయి. కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత మీనాక్షి చెప్పిన మాటలు గుండె వేగం పెంచాయి. సార్, చెత్త గ్రేడ్ చేస్తుంటే ఒక చిన్న దిండు దొరికింది. తెరిచి చూస్తే లోపల బంగారు నగలు ఉన్నాయి అని చెప్పింది. కొన్ని నిమిషాల్లోనే ఆ 25 తులాల బంగారం పాండ్యన్ చేతుల్లోకి చేరింది. తర్వాత తంగం చేతుల్లోకి. తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న ఆ నగలను చేతుల్లోకి తీసుకున్న క్షణం గుండెల్లో దాగిన భయం కన్నీళ్ల రూపంలో బయటపడింది. ఇవి నా కూతురి పెళ్లి కోసం నేను చెమటోడ్చి సంపాదించినవి అని తంగం భావోద్వేగంతో చెప్పింది. పాండ్యన్, మీనాక్షి నిజాయితీకి తంగం కృతజ్ఞతలు తెలపగా ఈ ఘటన మదురై పట్టణంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కలకలం రేపింది. బంగారమా, మనుషుల నిజాయితీయా, ఏది విలువైనదో ఈ మదురై ఘటన మరోసారి నిరూపించింది.